ఇంటింటికి పేపర్ ఎయ్యాలంటే కాషన్ డిపాజిట్ కట్టి రికమెండేషన్ ఇవ్వాలి. సైకిల్ ఉండి తీరాలి. ఇది మా చిన్నప్పుడు లెక్క. అలాగే ఏదైనా షాప్‌లో పని చేయాలంటే ఎవరి చేతన్నా రికమెండేషన్ చేయించుకోవాలి. వాళ్ళు ఓకే అంటే, అంటే వాళ్ళు మేము గ్యారంటీ అంటేనే మనల్ని షాప్‌లో పెట్టుకుంటారు. అట్లాగే ఒక పెట్రోల్ బంకులో జాబ్ అంటే చాలా గొప్పగా ఫీల్ అయిన రోజులు. సూపర్ బజార్‌లో ఉద్యోగం అంటే ఒక ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగిలాగా ఫీల్ అయినటువంటి రోజులు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి రోజులు. నెలల తరబడి కాదు, ఏళ్ల తరబడి నిరుద్యోగులుగా అందరి చేత అనిపించుకుంటూ, చివరికేదో చిన్నపాటి వ్యాపారం పెట్టుకోవడమో, లేదా వ్యవసాయంలో మునిగిపోవడమో, లేదంటే గనక ఇక ఇంకెక్కడికన్నా వెళ్ళిపోయి ఏ హైదరాబాద్‌లోనో బతకడమో చేసిన రోజులు. ఇవాళ ఉన్న ఊర్లో ఉద్యోగాలొస్తున్నాయి. ఏది ఇలాంటి ఉద్యోగాలు బోలెడు. అలాగే స్వతంత్రంగా బ్రతకడానికి మన చేతిలో ఫోనుంటే చాలు. యాప్పుల ద్వారా కుప్పల తెప్పల పనులు దొరుకుతున్నాయి. స్విగ్గీలా, జొమాటోలా, లేకపోతే ఉబర్‌లా, ఇట్లాంటియన్నీ ఓలాలా. ఇవే కాకుండా కీలకమైనటువంటి మార్పులు. 12,00,000 కోట్ల బడ్జెట్ 52,00,000 కోట్లకి చేరింది. ఈ దేశంలో రూపాయి అన్నటువంటిది ఇదివరకు అడుక్కునే వాళ్ళకి రూపాయేస్తే గొప్ప. ఇవాళ రూ. 10 కామన్. అలాగే టిఫిన్ ఇస్తానంటే వద్దు, భోజనాలు ఇస్తానంటే వద్దంటున్న రోజులు. ఇదివరకు బియ్యం ఇస్తే చాలు పని చేస్తామన్న రోజులు. ఇవాల్టి రోజున బియ్యం ఉచితంగా దొరుకుతున్నటువంటి సందర్భం. ప్రతి ఒక్కళ్ళకి బియ్యం ఉచితం. అదే సందర్భంలో అన్నదానం అంటే ఎగబడ్డ రోజులు. ఇప్పుడు అన్నదానం అంటే మనమే వడ్డించుకుని మనమే తినాల్సినటువంటి రోజులు ఎక్కువైపోయినటువంటి పరిస్థితులు. మారిపోతోంది దేశం. కాకపోతే ఆ ఎదుగుదలని, ఆ పాజిటివ్‌నెస్‌ని కాకుండా నెగెటివ్ ప్రచారం చేసే వాళ్ళని నమ్ముతున్నాం. అదే ప్రమాదకరం. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గత 8 ఏళ్లలో 30 రెట్లు పెరిగింది. కానీ మనం దాని గురించి ఎవడు మనకి చెప్పడు. హింద్ కాపర్ 2020లో రూ. 18కి ట్రేడ్ అయితే ఇవాళ రూ. 532 ప్రభుత్వ రంగందే. ఇది అంబానీలు, అదానీల రేట్ల కంటే ఎక్కువనే, ఆళ్ళ షేర్ల రేట్ల కంటే కూడా. కానీ దాని గురించి ఎవరు చెప్పరు. ఎల్ఐసి ప్రైవేట్ అనే అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు ఎల్ఐసి ఏ స్థాయిలో ఉందో చూసాం. బిఎస్ఎన్ఎల్ మునిగిపోయిందంటారు. ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఎలా ఉందో మన దేశంలో నెగెటివ్ ప్రచారం ద్వారా పాజిటివిటీని చంపేసి మనకి 24 గంటలు ఒక వ్యతిరేకతని క్రియేట్ చేసే వాళ్ళే ఈ దేశానికి ప్రమాదకరం.